దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో నుండి అందరూ దయచేసి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి వచనము చదువుతూ ఉన్నాను. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. దేవుని రాజ్యము బలముతో వచ్చుట. ఈ లేఖన భాగము చదువుతూ ఉండగా మీకు కొన్ని ఆలోచనలు వచ్చి ఉండాలి. ప్రభువు తన యొద్ద నిలిచి ఉన్న వారితో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా. అంటే ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా. ట్రూలీ. మీలో ఎవరికైనా అనుమానము కలుగుతుందేమో, నిశ్చయముగా చెప్పుచున్నాను, మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఈ భాగము చదివినప్పుడు అనేక మంది దేవుని బిడ్డలకు దీని విషయములో గ్రహింపు లేకపోగా వారికి అనుమానములు కలుగుతూ ఉంటాయి. ఏంటది? ఎలాంటి అనుమానములు అంటే, దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరని ప్రభు అన్నాడు కదా. మరి దేవుని రాజ్యము బలముతో వచ్చుట అంటే యేసు ప్రభు రెండవ రాకడలో రావడమే కదా అని భావిస్తూ ఉంటారు. ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈ వాక్యం విషయంలో ఇప్పుడు మార్చుకుందాం. అనేక మందికి దేవుని రాజ్యము రావడము మరొక భాగములో మత్తయి సువార్తలో ఇదే విషయాన్ని సువార్తికుడైన మత్తయి కూడా రాస్తున్నాడు. చూడండి, 16వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. అదే మాటని సువార్తికుడైన లూకా కూడా రాస్తున్నాడు. 9వ అధ్యాయము 27వ వచనం. 9:27 చదవండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. చూడండి, 3 సందర్భాలలో ఒకే విషయం మార్కు దగ్గర మనం చదివాం. మార్కు 9:1 చదివాం. దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు అని మార్క్ అన్నాడు. ఈ బలముతో వచ్చుట అనే మాట మత్తయి, లూకా రాయలేదు.
దేవుని రాజ్యము, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు అనే మాట మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు దేవుని రాజ్యం గురించి మనం గతంలో కొన్ని విషయాలు వింటున్నాం. రాజ్యము మొదటి శతాబ్దంలో, అంటే ఒక 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే, ఏ దేశమైనా సరే, ఏ దేశం గురించి మాట్లాడినా అదొక కింగ్డమ్, అదొక రాజ్యం. మన దేశం ఒక రాజ్యం, ఇంకొక దేశం ఇంకొక రాజ్యం, ఇంకొక దేశం ఇంకొక రాజ్యం. ఎందుకని రాజ్యాలుగా అప్పుడు పిలువబడ్డాయి? పాత నిబంధనలో కూడా రాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాలు ప్రతి దేశము ఒక రాజ్యంగా ఉన్నది. కారణం ఏమిటంటే ప్రతి దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? రాజు ఉన్నాడు. రాజు ఉంటే ఏమైద్ది? అది రాజ్యం అవుతుంది. ప్రతి దేశానికి ఒక రాజు ఉన్నాడు గనక రాజ్యము. ఇక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు, రాజు ప్రభుత్వం చేస్తూ ఉండేవాడు, రాజు ఏలుబడి చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏమైందంటే రాజ్యాలు అని పిలువబడటము, రాజులు అని పిలువబడటం అనేది పోయింది. గవర్నమెంట్, ప్రభుత్వ పాలన అంటే ఒక వ్యక్తితో కాదు, ఇది అనేకులు కలిసి చేసే ఒక పరిపాలన. అనేకులకు అనేక అధికారాలు ఉంటాయి. ఇక అప్పటి నుంచి గవర్నమెంట్స్ గురించి మనం వింటున్నాం. ప్రభుత్వాలు, ఇక్కడ అనేక మంది అనేక స్థానాలలో ఉండి ఏలుబడి చేస్తున్నారు. అంతకుముందు ఏం జరిగేదంటే రాజు మాత్రమే పై అధికారిగా ఉండి, ముఖ్యంగా రాజే ఏలుబడి చేసేవాడు. రాజు ఏది చెప్తే రాజ్యంలో అదే జరగాలి, మార్పులు ఉండవు. ఇక్కడ మనము దేవుని రాజ్యం గురించి మనం వింటున్నప్పుడు అసలు ఆ దేవుని రాజ్యమును గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అర్థమైతే తప్ప ఈ వాక్యం అర్థం కాదు. దేవుని రాజ్యము ఇక్కడ మనం 3 భాగాల్లో చదివాం కదా. 3 చోట్ల చదివింది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అని అనుకుంటే పొరపాటు. అది రెండవ రాకడ గురించి ఇక్కడ మాట్లాడబడట్లేదు, దేవుని రాజ్యం గురించే మాట్లాడబడుతుంది. మరి దేవుని రాజ్యం రావడం అంటే ఏమిటి కదా? యేసు ప్రభువు ఆయన 33 ఏళ్ల జీవిత కాలంలో 30వ సంవత్సరం తర్వాత ఆయన తనను తాను బయలుపరుచుకుంటూ ఏమన్నాడంటే, ఆయన సువార్త ప్రకటిస్తూ ఇదిగో దేవుని రాజ్యము, లేకపోతే పరలోక రాజ్యం, ఆ మాట కూడా వాడబడింది. దేవుని రాజ్యం అనేది ఎక్కువగా వాడబడింది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరేం చేయాలి? మారు మనస్సు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏం రాజ్యం సమీపించిందంటే చెప్పండి ఇప్పుడు? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము దగ్గరకు వచ్చింది అంటున్నాడు. పరలోక రాజ్యం మీ దగ్గరకు వచ్చేసింది. మీరు పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యములో మీరు అడుగు పెట్టాలంటే మారు మనసు పొందండి అంటున్నాడు. ఏం పొందాలంట? మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఏం కావాలి అతనికి చెప్పండి? మారు మనస్సు కావాలి. మారు మనస్సు పొందండి. యోహాను సువార్త 3వ అధ్యాయము తర్వాత చదవండి, 5వ వచనం నుండి మనము ఆ కింద భాగం అంతా చదివి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది 2వ జన్మ గురించి మాట్లాడబడుతుంది. ఇది నూతన జన్మ అనుభవం గురించి మాట్లాడుతుంది. అంటే మరొక విధంగా ఒక మాటలో చెప్పాలంటే రక్షణ అనుభవం. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో మారు మనసు పొందాలి అంటుంది, అక్కడేమో నూతన జన్మ పొందాలి. మొత్తం మీద పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యములోనికి ఒక వ్యక్తి రావాలి అంటే, రాజ్య సంబంధి అవ్వాలంటే మారు మనసు పొందాలి లేదా రక్షణ అనుభవం కావాలి, నూతన జన్మ అనుభవము కావాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందుతున్నాడంటే నూతన జన్మ అనుభవము పొందాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది.
దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అంట. మరి ఇక్కడ ఎందుకని మరలా మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చదివిన 3 చోట్ల దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు కొందరు మరణము రుచి చూడరు అంటున్నాడు. అంటే దేవుని రాజ్యము రాలేదా? ఆయన ముందు చెప్పిన ప్రకారము దేవుని రాజ్యము వచ్చింది. దేవుని స్తోత్రం. సమీపించింది అన్నాడు. అంటే ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకయ్యా అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. ఆయన ప్రకటించింది దేవుని రాజ్యం గురించి. ఆయన భూమి మీద చెప్పిన సువార్త ఏమిటంటే దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము లోపలికి రండి. దేవుని రాజ్యములోకి ఇన్విటేషన్ అన్నమాట. మా పార్టీలోకి రండి కదా, మా పార్టీ వైపుకు రండి, మాకు ఓటేయండి అన్నట్లుగా దేవుని రాజ్యము భూమి మీద, దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉంది, మీకు దగ్గరలోనే ఉన్నది. మీరు మారు మనసు పొందితే అడుగు పెట్టేస్తారు. దేవుని స్తోత్రం. మీరు రక్షణ అనుభవంలోనికి వస్తే చాలు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా సరే దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే వారికి రక్షణ అనుభవం కావాలి, మారు మనసు అనుభవం కావాలి, లేదా నూతన జన్మ అనుభవం కావాలి. రమ్మని ఆహ్వానిస్తున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. మనమందరం వచ్చాం. దేవుని స్తోత్రం. మనమందరం ఏం చేశాం చెప్పండి? వచ్చాం. ఆయన ఇచ్చిన ఇన్విటేషను, ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని మనము అందుకొని మనము దేవుని రాజ్యములోనికి మనం వచ్చాం. అది మనకు తెలుసు ఇప్పుడు. ఇలారా అలాగే యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చిన శిష్యులు అనేక మంది యేసు ప్రభు మాటలు విని వాళ్ళు కూడా మారు మనసు పొందారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి ఒక విధముగా ప్రవేశించినట్లే. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ మాట్లాడబడుతున్న మాట, దీనికి అర్థం ఏంటి? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు అంటున్నాడు. ఎందుకని ప్రభు? దేవుని రాజ్యము ఇదిగో సమీపించింది అన్న ప్రభువే మరలా దేవుని రాజ్యము వచ్చేంత వరకు అంటున్నాడు. మత్తయి సువార్తలో చదివాం, లూకా సువార్తలో చదివాం. అంటే ఇది దేని గురించి మాట్లాడబడుతుంది? దీని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుకి నేను స్టిక్ ఆన్ అయ్యి, అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచనకి ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చని నేను దానికి సంబంధించిన విషయాలన్నీ చదువుతూ ఇంకా వేరే దైవ సేవకులు ఏం చెప్పారా అని కూడా నేను చూసినప్పుడు అనేక మంది నేను చెప్పిన నాకు వచ్చిన తలంపు బలపరచడం అనేది నేను గమనించా. దేవుని స్తోత్రం. నేను అనుకున్నా, ఓకే ఇది కరెక్టే, దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించిన విధానాన్ని బట్టి ఇది కూడా కరెక్టే అని నాకు అనిపించింది. మరికొంతమంది దైవజనులు మరొక విషయాన్ని బోధించడం జరిగింది ఇక్కడ ఈ భాగం విషయంలో. అయితే ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలంపు ఏమిటో, లేదా అనేక మంది సేవకులు కూడా చెప్పుచున్న ఆ సంగతి ఏంటో మీకు చెప్పే ముందు దేవుని రాజ్యాన్ని మన ముందు ఒక 3 మాటల్లో మొదటిగా అర్థం చేసుకుందాం. గతంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు మరలా ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకుందాం. దేవుని రాజ్యము విశ్వవ్యాప్తమైనది, అది లోకమంతటా విస్తరించి ఉన్నది. మొదటి మాట గుర్తుంచుకోండి. ఎక్కడుంది దేవుని రాజ్యం? పడమట్లో ఉందా? బందర్లో ఉందా? ఎక్కడుంది దేవుని రాజ్యం? పోరంకిలో ఉందా? ఈ మొదటి మాట ప్రకారము దేవుని రాజ్యము అంతటా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు అంతటా ఉంది. దేవుని రాజ్యం విశ్వవ్యాప్తమైనది, లోకమంతటా దేవుని రాజ్యమే. సర్వ సృష్టి కూడా దేవుడే పరిపాలిస్తున్నాడు, దేవుడే సర్వాధికారి.
సమస్తమును ఏలుబడి చేస్తుంది, రూల్ చేస్తుంది ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? దేవుడు. ఎందుకంటే దేవుడు రాజు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరు చెప్పండి? రాజు. ఆయన రాజ్యం ఇది, ఆయన సృష్టి ఇది, ఆయనే పరిపాలించేవాడు, ఆయనే ఏలుబడి చేసేవాడు. దేవుని రాజ్యము ఇది విశ్వవ్యాప్తమైనది, అంతటా ఉన్నది కనుక ఇదిగో దేవుని రాజ్యం, అదిగో దేవుని రాజ్యం, అక్కడుంది ఇక్కడుంది అని చెప్పటం వీలు పడదు అని యేసు ప్రభు సువార్తల్లో కూడా చెప్పాడు. గుర్తుందా మీకు ఆ మాట? ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ లేదు, అక్కడ ఉంది అంటానికి వీల్లేదు. ఇది అక్కడ ఇక్కడ ఉండేది కాదు. మొదటి విషయం ప్రకారము దేవుని రాజ్యము అంతటా ఉన్నది. దేవుని స్తోత్రం. ఒకసారి ఒక వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము నుండి 103వ కీర్తన. కీర్తనలు 103 19వ వచనం చూద్దాం. యెహోవా ఆకాశమందు, ఆగండి, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు యెహోవా కదా. ఈయనకు ఒక సింహాసనం ఉన్నది. అంటే తన రాజ్యం అంతటిని పరిపాలించడానికి ఆయనకు ఒక కుర్చీ ఉన్నది, సింహాసనం ఉన్నది. ఎక్కడుంది అది? చెప్పండి ఇప్పుడు చదివిన మాట ప్రకారం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా కదిలించగలరా? ఈ కుర్చీ లాక్కోగలరా? చెప్పండి. ఇంపాసిబుల్. దేవుని స్తోత్రం. ఆకాశమందు ఆయన సింహాసనమును స్థిరపరచుకొని, ఆగండి, ఆయన రాజ్య పరిపాలన ఎక్కడుంది? అన్నిటి మీద. ఎన్నిటి మీద? ఆసియా ఖండం మీద ఉన్నదా అంటే ఆసియాలో ఉంది, ఐరోపాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, అంటార్కిటికాలో ఉంది, అన్ని ఖండాల మీద ఉంది, భూమి అంతటి మీద ఉంది. భూమే కాదు, సమస్త గ్రహాల పైన ఉన్నది, నక్షత్రాల పైన ఉన్నది, గెలాక్సీల పైన ఉన్నది. ఆయన అన్నిటిపైన పరిపాలన చేసేవాడు. ఆయన రాజ్యము సమస్తము. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు ఏమిటంటే ఆయన రాజ్యము విశ్వవ్యాప్తమైనది అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే నెబుకద్నెజర్ రాజు, ఆయన అన్యుడే, దేవుణ్ణి ఎరగని వాడే, కానీ ఆ తరువాత షద్రకు మేషకు అబేద్నెగోలు వారి మీదకి శిక్ష ప్రకటించిన తర్వాత వాళ్ళు అగ్నిలో కాలిపోకుండా ఉన్నప్పుడు ఆ ఆశ్చర్య కార్యాన్ని చూసి, ఆ అద్భుతాన్ని చూసి నెబుకద్నెజర్ రాజు ఒక మాట అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చూడండి, ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుని యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు చెప్తున్న మాట? ఈ మాట నెబుకద్నెజర్ రాజు. దేవుని రాజ్యం ఏంటంట? ఇట్ ఈజ్ పర్మనెంట్, ఇటర్నల్. దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన ఆధిపత్యము ఒకరోజుండి ఒకరోజు లేనిది కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆధిపత్యము ఉండనే ఉంటుంది, తరతరములు నిలుచుచున్నది. ఇటువంటి జ్ఞానోదయము నెబుకద్నెజర్కి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం గ్రహించాలి, దేవుని రాజ్యం శాశ్వతమైనది, దేవుని సింహాసనం స్థిరంగా ఉండేది, అది ఎవరు పడేయలేరు. దేవుడు అన్నిటిపైన రాజ్యం చేస్తానే ఉంటాడు. ఆయన రాజ్యము అంతటిపైన ఉన్నది. ఇది విశ్వవ్యాప్తమైనది. రెండో విషయం, దేవుని రాజ్యం గురించి మనము ఏమైనా విషయాలు అర్థం కావాలంటే రెండోది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము.
ఈ రెండో విషయం. ఏ రాజ్యం ఇది? ఆత్మ సంబంధమైన రాజ్యం. పిలాతు యేసు ప్రభువుకి తీర్పు తీర్చడానికి ముందు ఏమంటున్నాడంటే, యూదుల రాజు నువ్వేనా అని అంటున్నాడు. నీకెవరు చెప్పారు? నీకు నీవే అంటున్నావా, లేకపోతే నీకెవరన్నా చెప్పారా అని ప్రభు అంటాడు. నేనేమన్నా యూదున్నా ఏంటి నాకు తెలియడానికి? మీ ప్రజలు యూదులు, నువ్వు రాజు అని అంటున్నారు కదా, మరి నువ్వు నిజంగా రాజువేనా అని అంటాడు ఆయన. ప్రభు అంటాడు కదా, అవును నీవన్నట్టే నేను రాజునే అంటాడు. దేవుని స్తోత్రం. ఏమంటాడు? నేను రాజునే, ఎస్ ఐ ఆమ్ ద కింగ్. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు కదా. చదవండి ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం నుండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. దేవునికి స్తోత్రం. అంటే ఇది పర సంబంధమైనది. నేను రాజునే అంటాడు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మొత్తానికి దీనికి లింక్ ఏమిటంటే ఇది పర సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన రాజ్యము. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుదాం. అప్పటి నుండి యేసు ఏ రాజ్యం సమీపించి ఉన్నది? పరలోక రాజ్యం. ఆ మాట దగ్గరకు వచ్చేటప్పటికి మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే ఇది పర సంబంధమైన రాజ్యం. ఎక్కడికి సమీపించేది? భూమి మీదకి వచ్చింది, మీకు దగ్గరకు వచ్చింది. భూమి మీద ఉన్నవారులారా, ఇప్పుడు ఇక్కడికి సమీపించిన రాజ్యం ఏంటంటే ఇది పర సంబంధమైనది, ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. కాబట్టి శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇహ సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడతారు, నాతో ఉన్నవాళ్ళు, శరీరంలో ఉన్నవాళ్ళు నా కోసం నిలబడతారు. మీరు నన్ను ఒక దెబ్బ వేస్తే వాళ్ళు మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తారు. పర సంబంధమైనది లేదా ఆత్మ సంబంధమైనది. దేవుని యొక్క రాజ్యము ఇది ఉన్నది భూమి మీద, కానీ ఇది పరసంబంధమైన రాజ్యము గనుక ఇది కనపడదు, రహస్యంగా లేదా కనబడకుండా ఈ రాజ్యము వ్యాప్తి చెందుతూ ఉన్నది. అందుకే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇట్ ఈస్ దేర్, అది ఉన్నది, దానిని మీరు వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు ప్రభు. నా రాజ్యము ఈ లోక సంబంధమైన వారికి అర్థం కాదు కూడా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారికి అర్థమయ్యే రాజ్యం ఏంటంటే మానవ సంబంధమైన రాజ్యమే అర్థమవుతుంది. ఈ భూ సంబంధమైన రాజ్యాల గురించే మాట్లాడతారు ప్రజలు. మనుషులందరూ భూ సంబంధమైన రాజ్యాల గురించి మాట్లాడుతున్నారు, మనమేమో దేవుని రాజ్యం గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మనుషులందరూ కూడా భూ సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే మనం పర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. మనము ఆత్మ సంబంధమైన రాజ్యములో లేదా పర సంబంధమైన రాజ్యములో ఉన్నవారమని గ్రహించి తీరాలి. దేవుని రాజ్య వారసులం. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే దానిని ఎరుగును.
అందరూ ఎరగలేరు. నా రాజ్యం గురించి ఎవరికి అర్థమైద్ది? సత్యాన్ని ఎరిగిన వాడికి. సత్యం అంటే ఏంటంటారు పిలాతు. ప్రభు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమునైన. దేవునికి స్తోత్రం. సత్యం అంటే ఏంటి అంటే నేనే సత్యం. నన్ను ఎరిగితే నా రాజ్యం కూడా నీకు ఎరిగినట్లే. నేను అర్థమైతే నా రాజ్యం అర్థమైద్ది నీకు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అన్నాడు కదా. దేవుని స్తోత్రం. అలాగే ప్రభువు ఏమిటో అర్థమైతే ప్రభువును ఎరిగిన వ్యక్తికి ఆయన రాజ్యం కూడా అర్థమవుతుంది. ఆయన రాజ్యములో ఎలా బ్రతకాలో అర్థమైద్ది. ఆయన రాజ్యము ఎలాగున్నదో అర్థమైద్ది. ప్రస్తుతానికి దేవుని యొక్క రాజ్యము ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం లేదా స్పిరిచువల్ కింగ్డమ్. మొదటిది యూనివర్సల్ కింగ్డమ్, రెండవది స్పిరిచువల్ కింగ్డమ్, మూడవది అర్త్లీ కింగ్డమ్. దేవుని రాజ్యం, దేవుని స్తోత్రం, ఇప్పుడు పరసంబంధమైనదిగా ఉన్నది. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనదిగా ఉన్నది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమవుతుందో తెలుసా? లిటరల్గా అంటే భౌతికంగా మన కళ్ళకి కనబడేటట్టుగా దేవుని రాజ్యం భూమి మీద కనబడబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యం భూమి మీద కనబడబోతూ ఉన్నది. దానినే మనము 1000 ఏండ్ల పరిపాలన లేకపోతే మిలేనియం రెయిన్ అంటాం. అనగా దేవుడు పరలోకములో ఉన్న దేవుడు, సింహాసనము పరమందు ఉన్నది. అయితే పరలోకములో ఉన్న దేవుడు ఆయన మహిమ స్వరూపిగా భూమి మీదకు వచ్చి భూమి మీద తన యొక్క రాజ్యాన్ని చూపించబోతున్నాడు. కళ్ళకు కనబడేటట్లుగా భూమి మీద ఉండబోయే రాజ్యం. ఈ 3 మాటలు అర్థమైతే మనం మొదట చదువుకున్న వాక్యానికి ఏది లింక్ చేయాలో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వ సంబంధమైనది లేదా సర్వసృష్టి అంతటిపైన ఉన్న రాజ్యము, రెండవది ఆత్మ సంబంధమైన రాజ్యము, మూడవదిగా భౌతికమైన రాజ్యము. అది భూమి మీద జరగబోతుంది. ఇది దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యం అనగా దేవుని పరిపాలన. చెప్పండి అందరూ. దేవుని రాజ్యం అనగా దేవుని ప్రభుత్వం. దేవుని రాజ్యం అనగా దేవుని ఏలుబడి. దేవుని రాజ్యం అనగా దేవుని కట్టడ. దేవుని రాజ్యం అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రము. మన భారతదేశము ఇదొక దేశం. ఇది మనకు ఒక రాజ్యం ఉన్నది. ఈ రాజ్యానికి రాజ్యాంగం ఉన్నది. అవునా? ఏమన్నది చెప్పండి. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యము ఎలాగ ఉండాలి, ఈ రాజ్యము ఎలా పరిపాలించబడాలి అని చెప్పే ఒక రాజ్యాంగం ఉన్నది. అలాగే దేవుని రాజ్యములో దేవునికి ఒక రాజ్యాంగం ఉన్నది. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో దాన్ని తోరా లేకపోతే ధర్మశాస్త్రం అంటున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కొండ మీద బోధించిన బోధ ప్రసంగము మరియు అపోస్తలుడైన పౌలు రాసిన లేఖలను కలుపుకొని ఇది ధర్మశాస్త్రము. దేవుని రాజ్యములో ఒక వ్యక్తి బ్రతకాలంటే ఈ యొక్క ఆజ్ఞలు కట్టడలను ఎరిగితే చాలు. దేవుని స్తోత్రం. మనం దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఎలా ఉండాలండి? ప్రభు బోధ వినాలంతే. ఏమని ఆయన బోధించాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన బోధ ఒక 3 అధ్యాయాలు కొండ మీద బోధ మనం చదువుతున్నాం కదా. అదంతా చదివితే మనం ఆయన రాజ్యంలో ఎలాగ ఉండాలో మనకు అర్థమైద్ది. దేవుని స్తోత్రం. మనం ఎలా బ్రతకాలో అర్థమైద్ది. దేవుని రాజ్యంలో దేవుని చిత్తమే జరిగిద్ది. దేవుని స్తోత్రం. మానవ రాజ్యంలో మానవ చిత్తమే జరిగిద్ది. దేవుని రాజ్యంలో దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉన్నామా లేదా, దేవుని రాజ్య వారసులమా కాదా అనటానికి ఆ ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి లోబడే వారమా కాదా అర్థమైపోయింది. ఇంకా ఏ ఇంటిలో అయితే దేవుని చిత్తానికి లోబడే వాళ్ళు ఉన్నారో, ఏ ఇంటిలో అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దేవుని రాజ్య వారసులు, దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డలు, దేవుని రాజ్య పౌరులు. ఎక్కడైతే దేవునికి స్థానం ఉండదో, ఏ ఇంటిలో ఏ యొక్క హృదయంలో అయితే దేవుని వాక్యానికి
స్థలం ఉండదో, ఏ రాజ్యమో తెలియదు. చీకటి రాజ్యమో మానవ రాజ్యమో, వాళ్ళు ఏ రాజ్యం కలిగి ఉన్నారో ప్రియులారా, దేవుని రాజ్య వారసులుగా ఉండాలి. దేవుని రాజ్యంలో దేవుడు రాజు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? మనమేమై ఉన్నాం? పౌరులమై ఉన్నాం. దేవుని రాజ్యములో మనము ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలమై ఉన్నాం. ప్రజలు లేకోకుండా రాజ్యం ఉంటుందా? రాజు ఒకడే ఉంటే రాజ్యమా? నేను రాజుని పరిపాలించడానికి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? ప్రజలు లేరు. ప్రజలు లేకపోతే అసలు ఎలక్షన్ ఉంటుందా? ఎలక్షన్ లేకపోతే ఒక అధికారి ఎన్నుకోబడతాడా? లేదు. అలాగే దేవుని రాజ్యంలో దేవుడు రాజు అయితే, దేవుడికి ఒక రాజ్యం ఉన్నది అంటే ఆ రాజ్య సంబంధికులు ఉన్నారు. ఈ భూమి మీద ఆయన రాజ్య సంబంధికులు ఎవరు? ఈ గ్రంథాన్ని పాటించేవాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం, ప్రభువా నాయన ఈ భూమి మీద కష్టమో సుఖమో నాయన నిన్నే వెంబడిస్తాము, ఆయన రాజ్య సంబంధి. ధనవంతుల గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు? సూది బెజ్జములో ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్నాడు. అంటే ఆ వ్యక్తిని ఏలుబడి చేయటానికి దేవుడు ముందుకొచ్చిన ఆ వ్యక్తి దేవుని ద్వారా ఏలుబడి చేయబడడు. ఎందుకంటే ఆ వ్యక్తికి దేవుడు ఎవరయ్యా అంటే తన యొక్క ధనమే తనకి సమస్తమైనప్పుడు, ధనమే తనను ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో వారసుడిగా ఎలా ఉండగలడు? అది కష్టం అన్నాడు, అది జరగని పని అన్నాడు కదా పిల్లరా. అలాగే దేవుని రాజ్యము అది స్థలము కలిగినది. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలకు ఏమని వాగ్దానం చేశాడంటే, నేను మీకు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశాన్ని ఇస్తానన్నాడు. మరి నూతన నిబంధనలో స్థలం ఏమిటి దేవుని రాజ్యానికి? ఇశ్రాయేలా? అమెరికానా? ఏది స్థలం? నూతన నిబంధనలో దేవుని బిడ్డలకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? అయ్యా, నీ రాజ్యాన్ని విస్తరింపచేయటానికి మేము ఎక్కడ విస్తరింపచేయాలి? ఏ దేశం అయితే అనుకూలం, ఏ ప్రాంతం అయితే అనుకూలం చెప్పాయి అంటే సర్వలోకంలోనికి వెళ్ళండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? నా రాజ్యము ఇప్పుడు కేవలము అమెరికాలో ఉండదు. నా రాజ్యం కేవలము ఐరోపాలోనే ఉండదు. నా రాజ్యము అన్ని దేశాలలో, అన్ని ఖండాలలో ఉన్నది. మీరు నా రాజ్యాన్ని వెతకండి. దేవునికి స్తోత్రం. నా రాజ్యం అన్ని చోట్ల ఉన్నది. నేను రాజుని గనుక మీరు ఎక్కడ ఉన్నను నా రాజ్య సంబంధిగా ఉంటే అక్కడ నా రాజ్యం విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఉన్నామంటే భారతదేశంలో ఉన్నాం, మనము తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, మనం ఒక ప్రాంతంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము మనం ఎక్కడుంటే అక్కడ దాన్ని వెతకాలి. దేవుని యొక్క ఏలుబడి క్రిందకి రమ్మని ప్రజలను ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చేసేయండి అసలు విషయానికి. మరలా మొదటిలో చదివిన వాక్యము ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మార్కు వార్తలో 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా. ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వండి. పేతురు, యోహాను, యాకోబులు బ్రతికున్నారా? ఉన్నారా? ఇప్పుడు భూమి మీద ఉన్నారా? మిగతా శిష్యులు ఉన్నారా? లేరు.
ఆయన అప్పుడు వెంబడించినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? 2000 సంవత్సరాలు 2020 సంవత్సరాలకు వెనక్కి వెళ్దాం, ఉన్నారు ఎవరన్నా బ్రతికి? లేరు. మరి ప్రభు చెప్పిన ఈ మాటకి అర్థం ఏంటి? ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, దీన్ని అనేక మంది అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. సింపుల్గా దాన్ని అర్థం చేసుకుందాం. దేవుని రాజ్యము ఎక్కడో ఉంది కాదు, మనకు తెలుసు ఇప్పుడు 3 మాటలు. అది అన్ని చోట్ల ఉంది, ఆత్మ సంబంధమైంది, భూమి మీదకి రాబోతుంది. 3 మాటలు తెలుసు, ఇంకా రాలేదు కదా. మరి ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి మాట, దేవుని రాజ్యము భూమి మీదకి బలముగా వచ్చుట చూచు వరకు మరణము పొందరు అనే మాటని మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తుల కార్యములోనికి వద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఎప్పుడు సంఘటన ఇది? యేసు ప్రభు ఆయన మానవ శరీరములో ఉండి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి ఎన్నో దినాన 3వ దినాన తిరిగి లేచిన తర్వాత చెప్పుచున్న మాటలు ఇవి. ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? ఆయన తన యొక్క శరీరం ఇప్పుడు మహిమపరచబడింది. ఆ మహిమ శరీరముతో భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు భూమి మీద చెప్పండి? 40 దినాలు కదా. 40 దినాలు ఉన్నాడు. ఆయన ఉపవాసము ఎన్ని దినాలు ఉన్నాడు? సేవ ప్రారంభానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన చనిపోయి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ 40 దినాలు ఆయన శ్రమ పడినప్పుడు జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఆయన తన్ను తాను సజీవునిగా చూపించుకుంటున్నాడంట. ప్రమాణాలు రుజువుపరుచుకున్నాడు. చూడండి, నేనేనయ్యా, ఎవరో కాదు. ఎందుకంటే అనుమానం గల వాళ్ళు ఉంటారని, సందేహించే వాళ్ళు ఉంటారని ఆయనకి తెలుసు. తన శిష్యుల్లోనే ఉంటారని ఆయనకి తెలుసు. ఎంత సందేహం ఉంటుందో వీళ్ళకి ఆయనకి తెలుసు. తోమా గురించి తెలుసు, అందరి గురించి తెలుసు, పేతురు గురించి తెలుసు. అందుకని ప్రభువు రుజువులు చూపించాడంట. దేవునికి స్తోత్రం. రుజువులు చూపించాడు. నేనే అని చెప్పటానికి ఆయన అనేకమైన రుజువులు చూపించాడు. ఈ 40 దినాలు కూడా వారికి అగపడుచు. ఏం చేశాడు భూమి మీద ప్రభువు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఏం చేశాడు? అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అనేక ప్రమాణములను చూపాడు. ఒకటైతే మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుని రాజ్య విషయాలు. చెప్పండి అందరూ ఆ మాట. దేని గురించి? దేవుని రాజ్యం గురించి. యేసు ప్రభు బోధించిన బోధ అంతా కూడా దేని గురించి? దేవుని రాజ్యం గురించి. ప్రభు చిత్తమైతే బైబిల్ స్టడీలో దేవుని రాజ్యం గురించి ప్రభు చెప్పినటువంటి ఉపమానములు వరుస క్రమములో మనము ధ్యానించడం మొదలు పెడదాం. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యం గురించి ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పాడు. నోరు తెరిస్తే దేవుని రాజ్యం అంటాడు ఆయన. దేవుని రాజ్యము దీనిని పోలి ఉన్నది, దేవుని రాజ్యము దానిని పోలి ఉన్నది, దేవుని రాజ్యము ఇలాగున్నది, దేవుని రాజ్యము అలాగుంటుంది. చూడండి, అన్నీ కూడా దేవుని రాజ్యం గురించి ఆయన నోట నుండి వచ్చిన బోధ అంతా కూడా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం.
ఇప్పుడు చనిపోయి లేచిన తర్వాత కూడా దేవుని రాజ్యం గురించే చెప్తున్నాడు ఆయన. దానికి తోడుగా ప్రమాణాలు చూపిస్తున్నాడు. నేనే నమ్మండి, నన్ను నమ్మండి అయ్యా, నేను మీ బోధకుణ్ణి, మీ రక్షకుణ్ణి, నేను మెస్సయ్యాను, నేను ఇప్పుడు సజీవుడిగా ఉన్నా, నన్ను నమ్మండి అని రుజువులు చూపిస్తూ ఆయన చెప్పుచున్నది ఏంటంటే దేవుని రాజ్యము ఇలా ఉంటుంది, మీరు ఇలా బ్రతకండి. ఈ భూమి మీద మనకి ఇవ్వబడినంత పెద్ద ప్రాజెక్టు ఇంకెవ్వరికి ఇవ్వబడలేదు. దేవుని స్తోత్రం. దేవునిని ఎరిగిన బిడ్డలకు దేవుడిచ్చిన అసైన్మెంట్ లేదా ప్రాజెక్ట్ చాలా పెద్ద. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం గురించి మనకే అర్థమవుతుంది. ఎందుకంటే మనం యేసు ప్రభుని నమ్మాము గనక. ఆయన రాజ్య సంబంధమైన విషయాలు మనం గ్రహించినప్పుడే మనం ఉన్నంతకాలం కూడా ఎలా బ్రతకాలో మనకు తెలిసింది. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ భాష, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ అబ్బింది మీకు ఈ ప్రవర్తన, ఇలాంటి అలవాట్లు మీకు ఎక్కడ, ఏ ఊరు వెళ్ళొచ్చారేంటి అని అంటాం మనం. ఖచ్చితంగా అంటాం. ఎవరైనా పక్క రాష్ట్రం వెళ్ళొచ్చారనుకోండి, ఒక సంవత్సరం పాటు వాళ్ళ భాషలో ఏమొచ్చింది, మార్పు వస్తుంది. వాళ్ళ తిండిలో మార్పు వస్తుంది, వాళ్ళ మాటల్లో మార్పు వస్తుంది. కర్ణాటక వెళ్ళొచ్చారనుకోండి, కన్నడ యాస వస్తుంది. తమిళనాడు వెళ్ళొస్తే తమిళనాడు పద్ధతులు, తమిళనాడు తిండి. కేరళ వెళ్ళొస్తే వెళ్ళి ఒక సంవత్సరం కదా మారిపోతుంది కదా. చూడండి, మార్పు అనేది ఎందుకు జరుగుతుంది? ఏదో ప్రభావము వారి మీద పడింది. దేవుని స్తోత్రం. మన మీద ఉండాల్సిన ప్రభావం ఏంటో తెలుసా? దేవుని రాజ్య విషయాలు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య ప్రభావము చేత మనము బ్రతకాలి. దేవుని యొక్క రాజ్య విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని రాజ్యమును మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని రాజ్య బిడ్డల యొక్క ఆ ప్రభావము, దేవుని రాజ్యములో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాం. చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా, ఇదేంటి వీళ్ళు కొంచెం వ్యత్యాసంగా ఉన్నారే, లోకంలో అందరూ ఎలాగుంటుంటే వీళ్ళు మాత్రం ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ ప్రార్థన బైబిల్ చదివే వాళ్ళు ఏంటి కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని రాజ్యపు ప్రభావం, ఆ బోధ. దేవుని స్తోత్రం. ప్రియులారా, ముందుకు వెళ్దాం. 40 దినాలు ఆయన వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ అనేక ప్రమాణాలు చూపి తాను సజీవునిగా. అదే అధ్యాయములో కిందకు వచ్చినప్పుడు అయినను 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు ఏమి పొందుకుంటారు? శక్తి నొందెదరు గనుక భూదిగంతముల వరకును. ఇది ఒక ప్రత్యేకమైన కార్యం. ప్రభువు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇక 40 దినాల తర్వాత నేను వెళ్ళిపోబోతున్నాను, దయచేసి మీరు మాత్రం వెళ్ళొద్దు, ఇదే యెరూషలేములో ఉండండి. మీతో నాకు ఒక పని ఉంది. దేవుని స్తోత్రం. నా శిష్యులారా, ఇంతవరకు నన్ను వెంబడించారు, కానీ మీరు ఇప్పుడు ఒకటి చూడబోతున్నారు. ఒక ప్రభావము మీ మీదకి రాబోతున్నది. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పటి వరకు మీరు నా ద్వారా చూసింది వేరు. ఇప్పటి నుంచి మీరు మీ కళ్ళతో మీ జీవితాల్లో మీ ద్వారా జరగబోయే కార్యాలు చూడబోతున్నారు. అది దేవుని రాజ్యములో జరగబోయే కార్యాలు మీ ద్వారా జరగబోతున్నాయి. మీరు యెరూషలేములోనే ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? శక్తి నొందెదరు. దేవుని స్తోత్రం. మీకు శక్తి వస్తుంది. మీకు ఇంతకు ముందు లేనిటువంటి ఒక బలం వస్తుంది. మీకు ఇంతకుముందు మీరు దేవుని యొక్క రాజ్యం గురించి మీరు ఇంతకుముందు అంతగా మీరు బోధించలేదు, చెప్పలేకపోయారు, కానీ ఇప్పుడు మీరు బోధిస్తారు. మీకు శక్తి వస్తుంది. మీరు నోరు తెరుస్తారు. ఇక మీకు శక్తి వస్తుంది. మీరు సాక్షులుగా ఉంటారు. మీకు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మను మీరు పొందుకోగానే మీకు శక్తి వస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి నాకు సాక్షులుగా ఉండటం ప్రారంభిస్తారు. దేవుని రాజ్యం బలంగా
మీ మీదికి రావడం మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం దేవునికి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము బలముగా వచ్చుట మీరు చూస్తారు. మీరు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అంటే దేవుని బిడ్డలారా చూడండి, అప్పటికి మరి ఒక శిష్యుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఇంకా కొంతమంది వెళ్ళారేమో, కానీ ప్రభు ఏమన్నా తెలుసా, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు తప్పకుండా దేవుని రాజ్యం బలంగా వచ్చుట మీరు చూస్తారు. ఎప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడ్డాయి తెలుసా? ఇప్పటి వరకు ప్రభువునే వెంబడించారు, కానీ ఇప్పటి నుంచి వీరికి అసలు దేవుని విషయాలు ఇంకా బాగా బోధపడ్డాయి. ఇప్పటి నుంచి వీళ్ళకి వీళ్ళుగా నిలబడి, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేవారం, మేము వేరు, మా జీవితం వేరు, మా రాజ్యం వేరు, మా రాజు వేరు, మా రాజ్యాంగం వేరు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి నా ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న 120 మంది మీదకి బలంగా దిగి వచ్చాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వేగమైన గాలి వలె వారి మీదకి దిగి రావడం జరిగిందో, వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, దేవుని స్తోత్రం, ఇప్పుడు నోరు తెరిచి ఎలా మాట్లాడుతున్నారంటే దేవుని విషయాలు, ఇంతకుముందు లేని జ్ఞానము, ఇంతకుముందు లేనటువంటి ధైర్యము, ఇంతకుముందు లేనటువంటి ప్రభావము చేత వీళ్ళు నింపబడి వీళ్ళు మాట్లాడినట్టుగా జరుగుతున్నాయి పనులు. ఎవరిని? కుంటివాడిని. లేచి నిలబడుతున్నాడు కుంటివాడు. అనేక మంది రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. అనేకమైన చోట్ల దెయ్యాలు, దురాత్మలు విడిచి పారిపోతున్నాయి. దేవుని రాజ్యం బలంగా, దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యం ఎలాగా బలంగా వచ్చుట మీరు చూచే వరకు ఇక్కడున్న వారిలో కొందరు మరణాన్ని రుచి చూడరు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పిన మాట అక్షరాల అక్కడ నెరవేర్పులోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, 2వ రాకడికి సంబంధం కాదది. దేవుని రాజ్యము, మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట మీరు చూచు వరకు అంటే 2వ రాకడ అని అనుకోవద్దు. అది 2వ రాకడ కాదు, అది అపోస్తుల కార్యంలోనే నెరవేర్చబడింది. అది పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు నింపబడటం ద్వారా దేవుని రాజ్యాన్ని వాళ్ళు చూడగలిగారు. అక్కడి నుంచి ఎలా విస్తరించిందో తెలుసా దేవుని రాజ్యం? పేతురు లేచి ఒక సందేశం ఇచ్చేటప్పటికి 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంతమంది? 3,000 మంది. చూసారా, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకనండి. ఇప్పటి నుంచి ఏం మొదలైందో తెలుసా? దేవుని యొక్క రాజ్య విస్తరణ మొదలైంది. వీళ్ళు దేవుని రాజ్యం కోసం పరిగెడుతున్నారు. ఇక దేవుని రాజ్యం, అదే రాజ్యంలో ఈరోజు మనం కూడా ఉన్నాం. ఈరోజు మనకి సువార్త వచ్చింది, మనము ప్రభువుని నమ్ముకున్నాం. అదే రాజ్యాన్ని మనం కూడా వెతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అదే రాజ్యం మంది ఈ లోక రాజ్యం కాదు. తన్నుకోవద్దు, పోట్లాడుకోవద్దు, దూషించుకోవద్దు. ఈ లోక రాజ్యం కోసం మన నోరు పాడు చేసుకోవద్దు. మన రాజ్యం వేరు. ఉన్నాం గనుక ఈ రాజ్యములో, భూమి మీద ఇంకా శరీరంలో ఉన్నాము కనుక మనము చేయాల్సిన కొన్ని పనులు చేస్తామే, కానీ మనకి అదే రాజ్యము, ఆ రాజ్యము కోసం, ఈ భూ సంబంధమైన రాజ్యం కోసం మనం కొట్లాడుకోవాల్సిన అవసరం లేనే లేదు. ప్రభు రాజ్యం
అది విశ్వవ్యాప్తమైనది, అది ఆత్మ సంబంధమైనది, అది భూమి మీదకి రాబోతుంది, ప్రత్యక్షంగా కనబడబోతుంది. దానికోసం ఎదురు చూద్దాం. అందుకే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకండి. ఎందుకు తన్నుకులాడాలి ఇక్కడ? భూమి మీద భూ సంబంధమైన వాటి కోసం ఎందుకు ఆలోచించాలి అంటే దాని అర్థం మనం ఈ భూమి మీద ఏం కలిగి ఉన్నామో దాంతో తృప్తిపడి మన గురి, మన లక్ష్యము, ప్రభువా నీ రాజ్య వారసుడుగా నేను బ్రతకాలి, ఇక్కడ నీ రాజ్య పౌరుడుగా నేను ఉండాలి ప్రభువా, నీ రాజ్యమే, నీ రాజ్యాన్నే నేను కోరుకుంటున్నాను, నీ ఏలుబడిని నేను కోరుకుంటున్నాను ప్రభువా. దేవుని రాజ్యంలో ఇలా ఉండాలి ప్రవర్తన, దేవుని రాజ్యంలో ఇలా ఉండాలి మాటలు, దేవుని రాజ్యంలో ఇలాంటి కోరికలు, ఆశలు ఉండాలి, దేవుని రాజ్యం కొరకు మనం ఇలా నిలబడాలి అనే విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన వారమై ఉన్నాం. దాని మీద ధ్యాస పెట్టాల్సిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రభు శిష్యులతో చెప్పాడు, మీరు దేవుని రాజ్యం వచ్చే వరకు మీరు నిలిచి ఉంటారంటే వారు చూశారు, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇప్పుడు మన బాధ్యత. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభువా నీ రాజ్యములో నేను ఎలా బ్రతకాలో నేర్పించాయా. దేవుని స్తోత్రం. నీ రాజ్యములో ఎలాగ ఉండాలో నాకు నేర్పించాయా, ఎలా బ్రతకాలో నాకు నేర్పించాయా. అనేక మంది అనేక రకాలుగా జీవిస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవితం చూస్తున్నప్పుడు నాకు కూడా అలాగా అనిపిస్తుంది. కానీ మరి నీ చిత్తం ఏంటయ్యా? నువ్వు కదా రాజువి. ఎవరు చెప్పండి మన రాజు? ఎవరు చెప్పండి? మన రాజ్యాంగం ఏది చెప్పండి? అంటే భూమి మీద ఉన్నప్పుడు భౌతికంగా చెప్పుకోవడానికి భారత రాజ్యాంగం మంద అంటున్నాం, కానీ ఆత్మీయులమైన మనము మన రాజ్యం, మన చట్టం ఏది చెప్పండి? బైబిల్. మన చట్టాలు ఇవి, మన ఆజ్ఞలు ఇవి, మన ఉపదేశాలు ఇవి, మన కట్టడలు ఇవి. ఏమి తినాలో ఇది చెప్పిన ప్రకారం, ఎలాగుండాలో ఇది చెప్పిన ప్రకారం. అందుకే ప్రభు అన్నాడు కదా, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా రోమా పత్రికలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మనం దేవుని రాజ్యంలో ఉన్నవారమైతే మనము భూమి మీద ఉండగా మనము నీతి కార్యాలు చేస్తాం. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడైనా పని చేయండి, మీరు నీతిమంతులు, నీతినే జరిగిస్తూ ఉంటారు. అవినీతికి దేవుని బిడ్డలు ముందుకెళ్ళరు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. భారతదేశంలో ఉండటమే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానమును. చూడండి, అనేక సార్లు మనం సమాధానాన్నే కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఏం కోరుకుంటున్నాం? సమాధానము కలుగునుగాక. సమాధానం. మనం ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండటానికి ఇష్టపడం. ఎందుకంటే మనం దేవుని రాజ్యములో ఉన్నాము గనుక. ఆ రాజ్యంలో సమాధానం, దేవుని రాజ్యంలో నీతి, దేవుని రాజ్యంలో సమాధానం. చివరి మాట, దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మన ఆనందం ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఆత్మ నడిపిస్తూ ఉంటే మనం ఆనందిస్తూ ఉంటాం. దేవుని ఆత్మ మనకు ఆలోచనలు ఇస్తూ ఉంటే దేవుని ఆత్మ మన బలపరుస్తూ ఉంటే, దేవుని ఆత్మ ద్వారా బలపరచబడుతూ ఆనందిస్తూ ఉంటాం. మన ఆనందానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. దేవుని స్తోత్రం. ఎలా నింపబడ్డారు చెప్పండి? అదే పరిశుద్ధాత్మలో మనం ఆనందిస్తున్నాం ఈ రోజున. ఆత్మ కలిగిన వారు నావారు, ఆత్మ ద్వారా నడిపించబడేవారు నా కుమారులు. ఆత్మ కలిగిన వారు కోసం, ఆత్మ సంబంధుల కోసం. ఈ ఆత్మను లోకం ఎరగదు, పొందుకున్న వాళ్ళే ఎరుగుతారు. ఈ రాజ్యము లోకమునకు తెలీదు. ఏది మీ రాజ్యం ఏది అంటారు, నవ్వుతారు. మీకు ఒక రాజ్యం ఉందా ఇక్కడ? అబ్బా మీరు ఈ దేశంలోనే ఉంటే మీకు ఇంకొక రాజ్యం ఉన్నదా? నవ్వుతారు. మీకు ఒక రాజు ఉన్నాడా? ఏడు మీ రాజును చూపించండి. మీకు ఒక చట్టం ఉన్నదా? ఈ లోకానికి, ఈ రాజ్యానికి, ఈ లోక రాజ్యానికి, ఆత్మ సంబంధమైన రాజ్యానికి
కలయికలు ఉండవు. దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధాత్మ యందలి ఆనందించే బిడ్డలుగా ఉంటూ దేవుని రాజ్యాన్ని వెతుకుదాం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనం భూమి మీదే దేవుని రాజ్యాన్ని కళ్ళారా చూడబోతున్నాం. దేవుని పరిపాలన ఎలాగుంటుందో కళ్ళారా చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఆత్మ సంబంధంగా, పర సంబంధమైనదిగా మరుగుగా ఉన్న రాజ్యం రేపొద్దున బహిర్గతం కాబోతున్నది. ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ప్రభు చేయబోతున్నాడు. ఆయన రాజ్యము, ఆయన రాజ్య సంబంధులమైన మనం ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. దేవుని స్తోత్రం. కనుక దానికోసం ఎదురు చూద్దాం. మన మార్కు సువార్తలో చెప్పబడిన మాట, దాని నెరవేర్పును గ్రహించుదాం. దేవుని రాజ్యము రావడం అనేది వాళ్ళు చూడగలిగారు. అలాగే మనం చూడబోతున్నాం తొందరలో. ఏం చూడబోతున్నామంటే లిటరల్గా ఇదే భూమి మీద దేవుని రాజ్యాన్ని చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. నమ్మిన వారు 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని రాజ్యం భూమి మీదకి ప్రత్యక్షంగా రాబోయే దినాలలో మనం ఉన్నాం. నేడో రేపో మన ప్రియుడైన యేసయ్య రాబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మీ మనసులో ప్రార్థించుకోండి. నీ రాజ్యం వచ్చునుగాక. అయ్యా, దేవుని రాజ్యం ఇప్పటికే ఉంది అంటున్నారు కదా, మరలా వచ్చునుగాక అంటున్నారేంటి? అది భూమి మీదకి ప్రత్యక్షంగా రాబోతుంది. పరలోకమందున్న తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక. మేము దేవుని రాజ్యములోనే ఉన్నామంటున్నారు, మరలా రాజ్యం వచ్చునుగాక అంటున్నారేంటి? అది గ్రహింపు లేని వారికి అలాగే ఉంటుంది. కానీ మనకు తెలుసు, మనం ఆయన రాజ్యంలోనే ఉన్నాం. కానీ ఆయన రాజ్యము వచ్చునుగాక, ఆయన రాజ్యము వచ్చునుగాక. ప్రభువా, నీ ప్రభుత్వం ఉండాలయ్యా, నీ ఏలుబడి ఉండాలయ్యా. నా జీవితంలో, నా కుటుంబంలో నీ ఏలుబడి, నీ ప్రభుత్వం ఉండాలయ్యా. నా ఇష్టము, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం జరగాలి ప్రభువా. నా బిడ్డల జీవితాల్లో నీ చిత్తము జరుగునుగాక అంటే వాళ్ళ హృదయాల్లోనికి దేవుని రాజ్యం వచ్చునుగాక అని అంటున్నాం. నా ఇంటిలో నీ రాజ్యం వచ్చునుగాక అంటే మా ఇల్లంతయు కూడా నీ పరిపాలన కింద ఉండాలయ్యా. మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతకడం కాదయ్యా. We want to live according to your kingdom rules and principles of God. నీ రాజ్యం యొక్క నిబంధనలు, నీ రాజ్యం యొక్క శాసనములు, కట్టడలు ద్వారా మేము బ్రతకాలనుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, అట్టి కృప దయచేయండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవాని నామం బలమైనది, నీ నామం దేవాని నామం బలమైనది, నీ నామం స్తుతింతును నీ ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ. హల్లెలూయా.
నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బలమైన నామం. ఆ నామాన్ని కలిగిన మనం ఆయన రాజ్య వారసులముగా ఈ భూమి మీద, ఆయన రాజ్యంలో ఉన్న మనం ప్రత్యక్షమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగుదాం. ఆ రాజ్యపు బిడ్డలముగా బ్రతుకుదాం. ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయనే మన రాజు అని మన జీవితాల ద్వారా అనేకులకు రుజువును చూపిద్దాం. చివరిగా విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో ఫలించులాగున కాంతమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. వందనాలయ్యా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రభువా, అయ్యా ఈ బైబిల్ స్టడీలో తండ్రి, అయ్యా నాతో మాతో మాట్లాడారు ప్రభువా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీరు అక్కడి కొరకు, రాజ్యం కొరకు ప్రభువా. అయ్యా మీ రాజ్యంలో మా సంఘం ఉండాలి ప్రభువా. అయ్యా మీ రాజ్యంలో మా నాయన తండ్రి మేమందరము ఉండాలి ప్రభువా. అయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాతో మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా మా పరిస్థితులు నాయన ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు, అయ్యా మేము పడిపోకుండా ప్రభు, అయ్యా మీ రాజ్య వ్యాప్తికై ప్రభు స్తోత్రం, ఉపయోగపడే అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మా సంఘాన్ని సిద్ధపరచండి ప్రభు. అయ్యా ఎత్తబడే సంఘములో ప్రభు, అయ్యా మేమందరము ఉండాలి ప్రభు. అయ్యా తండ్రి మేము పరిస్థితుల్లో కృంగిపోకూడదు ప్రభు. అయ్యా నిన్ను బట్టి నిలబడే శక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మా ప్రక్క వారి కోసం మా కొరకునైనా అయ్యా అంగలార్చే ప్రార్థనాత్మను మాకు దయచేయండి. అయ్యా నీ రాజ్యంలో ప్రతి బిడ్డ ఉండాలి ప్రభు. అయ్యా ఈ లోక సంబంధమైనది మాకు వద్దు ప్రభు. అయ్యా ఈ లోకంలో గురించి మేము చింతించకూడదు ప్రభు. అయ్యా తండ్రి, అయ్యా మీ రాజ్యం కొరకునైనా అయ్యా మేము ప్రయాసపడలాగున స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా ఈ లోక సంబంధమైనవి మాకు అయ్యా నీవు కావాలి ప్రభు. అయ్యా నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా మా దేవుడుగా నాయన, అయ్యా మా రాజు నీవే ప్రభు. అయ్యా మా తండ్రిగా ప్రభు, అయ్యా నీవు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా యేసయ్య నీవెంతైనా నమ్మదగినది. అయ్యా మొదటిగా ప్రభు మీ నీతిని మీ రాజ్యాన్ని వెతకమని చెప్పావు తండ్రి. మేము అట్టి విధముగా నాయన మిమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టు కృప దయచేయండి ప్రభు. అయ్యా మా బిడ్డలందరూ మీ రాజ్యంలో ఉండాలి ప్రభు. అయ్యా అట్టి విధముగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా బిడ్డలను సిద్ధపరచండి ప్రభు. ఎక్కడ కూడా తొట్టిల్లకుండా ప్రభు. అయ్యా నీ సంఘములో ప్రభు, అయ్యా ప్రతి నాయన తండ్రి కూడికలో ప్రభు, అయ్యా నాయన బిడ్డలకు కనపడలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సంఘం అంతా ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభు. అయా నాయన మీకు వందనాలు ప్రభు. అయా విడవబడుటకు నాయన మేము సాతాను బిడ్డలము కాదు ప్రభు. అయా నీ బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. అయా నీ బిడ్డలుగా ప్రభు నిన్ను చూడాలి ప్రభు. అయా నిన్ను రుచి చూచి ఎరిగే కృపను దయచేయండి ప్రభు. అయా మీ ఆత్మ నడిపింపు మాకు కావాలి ప్రభు. అయా మా సొంతం కాదు ప్రభు. అయా మా ఆలోచనలు కాదు ప్రభు. అయా మా తలంపులు కాదు ప్రభు. అయా నీ చిత్త ప్రకారం మేము నడుచులాగన ప్రభు. అట్టి విధముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. అయా ఇది నిన్న మాటను ప్రభు మా హృదయాల్లో నైనా ఫలించాలి ప్రభు. దేవుని రాజ్యము కట్టబడాలి తండ్రి. అయా దేవుని రాజ్యం విస్తరింపబడాలి ప్రభు. అయా నీ రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు,
అయా ఇచ్చిన నాయన ఈ మాటను బట్టి నాయన అయా మీ సేవకుని నాయన నోటి ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పేరిట బ్రతిమాలి వేడడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమి. మమ్మల్ని శోధన నుండి తేక దుష్టు నుండి తప్పించుము. కనుక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండి ఆయన రాజ్యమును వెదికి ఆయన రాజ్యపు ప్రత్యక్షతలో ఉండులాగున సహాయపడునుగాక. ఆమేన్.